నేను శారీరక ఆధిపత్యం పొందుతాను, దానికోసం రోజు వ్యాయామం చేస్తాను అనే దృఢ సంకల్పం మీ నుంచి రావాలి. ఒక సామెత ఉంది, మా అందరికీ తెలుసు, వ్యాయామం చేయటానికి సమయం లేనివాడు అనారోగ్యానికి సమయాన్ని కేటాయించాలి, వ్యాయామానికి దూరమైన వాడు వ్యాధికి దగ్గరవును అంటారు. మిమ్మల్ని ఉత్తేజపరిచి మీ జీవితం సారవంతం చేసే కొన్ని కార్యక్రమాలను చూడండి. అది పరిగెత్తడం కావచ్చు, నడవడం కావచ్చు, కొండలెక్కడం కావచ్చు, ఈత కొట్టడం కావచ్చు, టెన్నిస్ ఆడడం కావచ్చు, వెయిట్ లిఫ్టింగ్ చేయడం కావచ్చు, ఏరోబిక్స్ చేయడం కావచ్చు, ప్రకృతి ఒడిలో వడివడిగా నడవడం కావచ్చు, కరాటే, యోగా, ప్రాణాయామం చేయటం, ఇలా ఏదైనా కావచ్చు. ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాను, ఈ పరిస్థితిలో మీరు కేవలం వ్యాయామం కావాలనుకుంటే అన్ని కోణాల నుంచి మన శరీరాన్ని అదుపులో పెట్టే చక్కటి కాలక్షేపం ఏమిటో తెలుసా? యోగా. యోగా అనేటువంటిది ఒక సంస్కృత పదం. దాని అర్థం మనస్సును శరీరంతో మమేకం అవ్వటం, కలయిక. ఇది 5000 ఏళ్ల నాటి ప్రక్రియ. దీన్ని చేయటం వల్ల మనలోని శక్తి పెరుగుతుంది, అద్భుతంగా ఉంటుంది, మీ మనస్సు రిలాక్స్ అవుతుంది, మీలో ఏకాగ్రతను పెంచుతుంది. యోగాతో మీరు ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తీసుకుని మంచి ఆలోచనలు పెంచుకుంటే మీకు చెప్పలేని అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తాయి. మీరు కొన్ని రోజులు ప్రయత్నించి చూడండి, ఎప్పటికీ వదిలిపెట్టరు. ఎప్పటికీ యవ్వనవంతులుగా ఉండి ఇంకా ఫలప్రదమైనటువంటి పనులు చేస్తే తీరిగ్గా కూర్చుని బెంగపటాలు మానేసి అసాధారణమైనటువంటి శక్తిని వెదజల్లుతారు. యోగ సాధన ఇటు శారీరక అటు మానసిక శిక్షణ ఇవ్వడమే కాకుండా ప్రపంచంలోకెల్లా అతి ప్రాచీనమైనటువంటి పద్ధతి. మీరు చేసేటువంటి నిత్య సాధన వల్ల మీ శక్తి సామర్థ్యాలు అపారంగా పెరిగినట్లు మీరే గ్రహిస్తారు. పూర్వంలా రోజంతా ఆఫీసులో అలసిపోయాక ఇంటికి వచ్చి మంచం మీద వాలిపోవాలని చూడరు. దాని బదులు మిమ్మల్ని ఉత్సాహపరిచేటువంటి ఫలప్రదమైన పనులు, మీ జీవితాన్ని ఉన్నత దిశలో నడిపే పనులు మాత్రమే చేయాలనుకుంటున్నారు.